హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈటెల రాజేందర్కు ఈసారి కూడా అన్యాయం జరగబోతుందా? ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన ఈటెల, సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటును సొంతం చేసుకున్న ఈటెలకు కేంద్రంలో బీజేపీ మంత్రివర్గంలో సముచితమైన స్థానం లభిస్తుందని బీజేపీ కార్యకర్తలు ఆశించారు. కానీ తెలంగాణ నుంచి ఆయనకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మాత్రమే మంత్రివర్గంలో చోటు లభించింది. ఇది ఈటెల అభిమానులకు తీవ్ర నిరాశ కల్పించింది. అయితే ఈటెలను తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా నియమించబోతున్నారంటూ ఒక రకమైన వార్తలు రావడంతో కాస్త ఊరటపడ్డారు, కాస్త చల్లబడ్డారు. తమ నాయకుడికి, తమ అన్నకు బీజేపీ పగ్గాలు, తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పజెప్తున్నారన్న సంతోషం కార్యకర్తల్లో కనిపించింది. కానీ అది నెరవేరుతుందా? ఈసారి కూడా ఆ ఆశ నిరాశగానే మారిపోతుందా? ఎందుకంటే బీజేపీ అధిష్టానం మధ్యలో కొత్త పేర్లు కనిపిస్తున్నాయి, కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఈటెలకు ఏకగ్రీవ నిర్ణయం జరుగుతుంది. ఈటెల ఖచ్చితంగా తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా నియమించబడతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈటెల కూడా ఈ పదవి కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటెలకు పదవి కన్ఫామ్ అనుకుంటున్న టైంలో తాజాగా ఇప్పుడు అరుణమ్మ పేరు తెర మీదకి వచ్చింది. ఎస్, డీకే అరుణ. మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డికి సవాలు విసిరి విజయం సాధించిన డీకే అరుణ కూడా ఇప్పుడు రేస్లో ఉన్నారట. ఆమెకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందంటూ పార్టీ అధిష్టానం ఆరాలు తీస్తుందంట. ఆమె కూడా ఢిల్లీ కేంద్రంగా రాయబారాలు నడుపుతూ తనను ఆ పదవి తనకే కావాలంటూ పట్టుబడుతున్నట్టు సమాచారం. డీకే అరుణ రేస్లోకి రావడంతో ఏకగ్రీవంగా ఈటెలే అధ్యక్షుడవుతారన్న అభిప్రాయం కాస్త బెడిసి కొట్టింది. అభిప్రాయం పలుచనైపోయింది. ఎందుకంటే ఇప్పుడు అరుణమ్మ రేస్లో ఉంది. అరుణమ్మ కూడా పోటీ పడుతుంది. అంటే అరుణమ్మను జయించి అరుణమ్మను కాదని బీజేపీ అధిష్టానం ఈటెలకు తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తుందా, లేక అరుణమ్మకే ఈ పదవి అందజేస్తారా? ఈ పదవి బాధ్యతలు ఆమెకే అప్పగిస్తారా? ఇప్పుడు ఈటెల అరుణమ్మల మధ్య తీవ్ర స్థాయి పోటీ కొనసాగుతోంది. మరోవైపు రఘునందన్ రావు కూడా రేస్లో నేనున్నానంటూ ప్రకటించేస్తున్నారు. ఆయన బహిరంగంగా ప్రకటన చేయకున్నా తాను రేసులో ఉన్నట్టేనని సంకేతాలు ఇస్తున్నారు. ఆయన బీజేపీ పెద్దలతో రాయబారాలు నడిపిస్తున్నారు. బీజేపీ పెద్దలను ఒప్పించే పనిలో పడ్డారు. అంటే రఘునందన్ కూడా రేసులో ఉన్నట్టే. రఘునందన్ తాను అద్భుతమైన విజయం సాధించి కార్యకర్తల అభిమానాలు సాధించారని, ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచిన ప్రాంతంలో తాను గెలిచానని తనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనంటూ రఘునందన్ బీజేపీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరి బీజేపీ అధిష్టానం అరుణమ్మ, రఘునందన్ రావుల మాట వింటుందా, లేక ఈటెల వైపు మొగ్గు చూపుతుందా? ఏమో మరి. ఇప్పటికైతే అరుణమ్మ ఒకవైపు, రఘునందన్ మరోవైపు. ఇంకా వీరిద్దరే కాకుండా ఇంకా చాలా మంది పోటీలో ఉన్నారట. ముఖ్యంగా బీజేపీలో కొత్త పాతల మధ్య అధ్యక్ష పదవి కోసం పోటీ జరుగుతోందంట. దీంతో బీజేపీలో తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడుగా ఎవరు వస్తారన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఈటెల మాత్రం వన్ సైడ్గా ఆయన నిర్ణయం జరిగే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. అంటే ఈటెల విషయంలో బీజేపీ కాస్త వెనుకడిగేసిందా? ఆయనకు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించలేదు. మరి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఆయనకు అప్పజెప్తారని వార్తలు వస్తున్న తరుణంలో బీజేపీ ఎందుకు వెనుకడిగేసింది? అంటే ఈటెలకు హిందుత్వపై పెద్దగా పట్టులేదని, హిందుత్వ రాజకీయాలు చేయరని, ఆయనకు అన్ని వర్గాల వాళ్ళు కావాలని, ఆయన అన్ని వర్గాల వారి కోసమే పనిచేస్తారంటూ కొందరు పనిగట్టుకొని మరీ బీజేపీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. అంటే బీజేపీ నేతల స్థాయిలో దూకుడు తత్వం, హిందుత్వపై దూకుడు తత్వం ఈటెలకు నిజంగా లేదన్నది వాస్తవమే. ఆయన గతంలో కూడా చెప్పారు, హిందుత్వ కాదు నాకు అందరూ కావాలని. ఈ కోణంలో కూడా ఈటెలు కాస్త మైనస్ అయినట్టుంది. బీజేపీ నేతలు ఈ విషయాన్ని అధిష్టానానికి పూసగుచ్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈటెల బ్రహ్మాండమైన విజయం సాధించిన బీజేపీ తెలంగాణలో ఇంకా బలం పుంజుకోవాలంటే అతివాద హిందూ నాయకులే కావాలంటూ పాత బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒప్పించే పనిలో పడ్డట్లు సమాచారం.